హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజితాక్షు వ్లాగ్స్. ఈరోజు కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చానండి. మన ఛానల్లో మనీ సేవింగ్స్ టిప్స్తో పాటు టైం సేవింగ్ టిప్స్ కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే సమ్మర్ టైం కాబట్టి మన స్కిన్ పై అంటే నెక్ లేకుంటే హ్యాండ్స్ చేయి ఉంటుంది కదా, అక్కడ పాదాలు బ్యాక్ సైడు ఫింగర్స్ పైన బ్లాక్గా అయితే ట్యాన్ ఏర్పడుతూ ఉంటుంది. ఈ ట్యాన్ ₹1 ఖర్చు లేకోకుండా మనం తొలగించుకోవాలి అంటే ఈజీగా మన ఇంట్లో ఎక్కువగా టమాటోస్ ప్రతిరోజు మనం యూస్ చేస్తూనే ఉంటాం కాబట్టి అవైలబుల్గానే ఉంటాయి కదా. ఒక టమాటో తీసుకొని ఇలా ఒక ముక్క అయితే కట్ చేసుకున్నాను. మనం ప్రతిరోజు వాడే టూత్ పేస్ట్ అంటే ఏదైనా పర్వాలేదండి. నేనైతే డాబర్ రెడ్ తీసుకున్నాను. ఇది కొద్దిగా వేసేసుకొని పసుపు కొంచెం వేసేసుకొని ఇలా మొత్తం టమాటాకి అప్లై చేసేసి ఇక్కడ మీకు హ్యాండ్ పై ఇలా రుద్ది చూపిస్తున్నాను చూడండి. జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు ఇలా రుద్దేసేయండి. చూసారు కదా, వాటర్ కూడా అప్లై చేయలేదు. ఇది వారానికి ఒక 2 సార్లు, నెలకు ఒక 2-3 సార్లు మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసేయండి. చక్కగా మీకు చాలా డిఫరెంట్ అయితే తెలుస్తుందండి. ఇక్కడైతే నేను హ్యాండ్ వాష్ చేసి మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్కి ఎంత తేడా ఉందో. ఫింగర్స్ పై బ్లాక్నెస్ అంతా కూడా పోతుందన్నమాట. సో అప్పుడప్పుడు మీరు ఇలా చేయటం వల్ల మనం మనీ సేవింగ్ చేసుకున్న వాళ్ళం అవటం, ఎలాంటి క్రీమ్స్ కొనుక్కోవాల్సిన పని లేకుండా మన స్కిన్ పై ఉన్న ట్యాన్ అయితే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి. ఇది బ్లౌజు. ప్రతిరోజు శారీస్ కట్టుకునే వాళ్ళు ఉంటారు, లేకుంటే అప్పుడప్పుడు శారీ కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా. అయితే శారీ అప్పుడప్పుడు కట్టుకున్నప్పుడు కొంతమందికి లూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలా లూజ్ అయిన బ్లౌజ్ని ఎలా టైట్ చేసుకోవాలి అంటే మనం సూది దారంతో పని లేకుండా, మిషన్తో పని లేకుండా మనం టైట్ చేసుకోవాలి అంటే ఈ విధంగా ఒక బ్యాంగిల్ తీసుకోండి. ఇదైతే మెటల్ బ్యాంగిల్ అనమాట. ఇలా నెక్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఇలా సెంటర్ పాయింట్ చూసి పెట్టేసుకోండి. చాలా ఈజీగా ఇలా హెయిర్ బ్యాండ్ ఏదో ఒకటి కలర్దైనా లేకుంటే సేమ్ కలర్ బ్యాండ్స్ ఉన్నా కూడా తీసుకోండి. నేను ఇక్కడైతే నార్మల్గా జస్ట్ ఒకటే వేసేసి చూపిస్తున్నాను. ఒక 2-3 రౌండ్లు అయితే వేసేసుకోండి. అయితే ఇక్కడ నెక్ చాలా చిన్నగా ఉంది కాబట్టి కరెక్ట్గా ఈ బ్యాంగిల్ సరిపోయిందనమాట. అయితే ఇలా బ్యాక్ సైడ్ ఇలా వేయటం వల్ల ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది. అంటే నెక్ బ్యాక్ సైడ్ డిజైన్స్ పెట్టి స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు కదా, అలా కనిపిస్తుంది అనమాట. వేసుకున్న తర్వాత కూడా ఈ లూజ్ అంతా కవర్ అవుతుందండి. చూశారు కదండి, బ్లౌజ్ వేసుకున్నప్పటికి కూడా బ్యాక్ సైడ్ బ్యాంగిల్ పెట్టామనేది అస్సలు తెలియదు అనమాట. చక్కగా ఒక డిజైన్ లాగా అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్, యానివర్సరీ, టీచర్స్ డే ఫంక్షన్స్ జరిగినప్పుడు పిల్లలు శారీస్ కట్టుకోవాలి అనుకుంటూ ఉంటారు కదా, అప్పుడు మదర్ శారీ తీసుకుంటూ ఉంటారు. మదర్ బ్లౌజెస్ లూజ్గా ఉండటం వల్ల వాళ్ళకి సెట్ అవ్వదు. సూది దారం మిషన్తో పని లేకుండా చక్కగా ఇలా బ్యాంగిల్ పెట్టేసి టైట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు అనమాట. ఎలాంటి బ్లౌజ్ అయినా సెట్ అవుతుంది. ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి. ఇదైతే డబల్ టేప్ అనమాట. ఇందులో 1 ఇంచు వరకు నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇది ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అంటే మనం బట్టలు ఆరేసేటప్పుడు క్లిప్స్ పెడతాం కదా, ఆ క్లిప్ ఒకటి తీసుకొని ఆ క్లిప్కి ఒక సైడ్ ఇది అంటించేసేసుకున్నానండి. ఈ క్లిప్ని కిచెన్లో మనం ఎక్కడైనా స్పేస్ చూసుకొని అక్కడ అంటించేసుకోవాలి. అంటే కిచెన్లో కొంతమందికి మేకులు దిగబడవు, మేకులు కూడా అందుబాటులో ఉండవు. సో అయితే ఎలాంటి మేకులు లేకపోయినా సరే ఇదైతే ఈ టిప్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ కొంచెం ఖాళీ ఉందన్నమాట, ఇక్కడ అంటించేసుకున్నాను. అయితే మనం సింక్లో గిన్నెలు కడిగిన, వంట చేసిన, హ్యాండ్స్ మనం వాష్ చేసుకుంటాం కదా, అప్పుడు ఏదైనా క్లాత్కి తుడుచుకోవాలనిపిస్తుంది. అందుకోసమే ఒక మ్యాప్కిని ఇలా పెట్టేసుకుంటే మనకి అందుబాటులో ఉంటుందన్నమాట. చూడటానికి కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. సో అంతేకాకుండా మనం గిన్నెలు కడిగిన తర్వాత స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం నీట్గా అయితే కడిగేస్తూ ఉంటాము. అయినా కొంచెం అయితే వాటర్ ఉండటం వల్ల బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి ఆ స్క్రబ్బరు ఆరిపోవాలి అంటే ఇలా క్లిప్కి అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఆరిపోతుంది, చాలా నీట్గా కూడా ఉంటుంది చూడటానికి. ఒకసారి అయితే ఈ టిప్ ట్రై చేయండి, మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. ప్రతి ఇంట్లో కూడా ర్యాక్స్ ఉంటాయి. ఆ ర్యాక్స్కి కబోర్డ్స్ ఉన్నా లేకపోయినా సరే కొన్ని రెంటెడ్ హౌసెస్లో ఏంటంటే పెద్ద ర్యాక్స్ ఉంటాయి అన్నమాట. మనం ఒకదాని మీద ఒకటి బట్టలు పెడుతూనే ఉంటాము. సో ఒకటి తీసామంటే మొత్తం
మొత్తం పడిపోతాయి. సో అలా ఎంత సదిరినా కూడా నీట్గా అయితే కనిపించదు అనమాట. సో వాటికి నీట్గా ఉండాలి అంటే ఈ టిప్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఇక్కడ బట్టలు తీసుకొస్తాం కదండి, షాపింగ్ బ్యాగ్స్, ఆ బ్యాగ్ అయితే ఒకటి తీసుకొని ఇలా పట్టుకునే హ్యాంగ్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసేసానండి. ఇప్పుడైతే కింద ఫోల్డింగ్ చేసేసి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. మిషన్ మీద కానీ చేత్తో కానీ స్టిచ్చింగ్ చేసేసుకోండి. అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం కిందకి దించేసి స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మిడిల్లో అయితే మనం అట్టలు వేస్తాం కదా, వాటిల్లో గొట్టాల్లాగా ఉంటాయి కదా, వాటిని ఎక్కించేసాను. ఇక్కడైతే మీకు మెటల్ బ్యాంగిల్స్ చూపిస్తున్నానండి. అది ఒకటి కట్ చేసేసి ఇలా ఎస్ షేప్ వచ్చేటట్టుగా మడిచేసాను. అంటే మనం ఎట్లా కావాలంటే అట్లా చేత్తో వంచేసుకోవడమేనండి. ఎస్ షేప్ వచ్చేటట్టుగా, అంటే ఒక లింకు లాగా తయారు చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ నేను 4 కట్ చేసుకొని 4 తయారు చేసేసుకున్నాను. ఇక్కడ ఒక బ్యాగ్కి మీకు చూపిస్తున్నాను చూడండి. అటు సైడ్ ఇటు సైడు హోల్ పెట్టేసి మిడిల్లో నేను ఇలా లింక్ అయితే తగిలించేసుకున్నానండి. ఇప్పుడు ఒక సైడు లాస్ట్ వరకు కాకుండా కొంచెం గ్యాప్ వదిలిపెట్టి ఇలా కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే ఇక్కడ మీకు అరమర చూపిస్తున్నాను. చూసారు కదా, కింద నుంచి పై వరకు ఒకటే ర్యాక్, పైన మనం తగిలించుకోవడానికి హ్యాంగింగ్స్ లాగా ఇలా ఇచ్చారు కదా కడ్డీ. అయితే ఈ రాడ్కి మనం ఇప్పుడు ఇది పెట్టేసుకోవాలి. నేను ఇంతకుముందు ఇందులో బట్టలు పెట్టేదాన్ని, అంటే డ్రెస్సెస్ ఇంకా ఏవైనా పెట్టుకున్నా కూడా ఒకదాని మీద ఒకటే పెట్టాల్సి వస్తుంది. అయితే ఏది తీసినా కూడా మొత్తం క్లమ్జీ అయిపోతున్నాయి. అలా కాకుండా చక్కగా ఇలా బ్యాగ్ని ఇక్కడ తగిలించాను. చూశారు కదండి. ఇప్పుడు కట్ చేసింది కూడా మీరు చూశారు కదా. ఇంకో బ్యాగ్ కూడా ఇక్కడ పడుతుంది. 2 లింకులు అయితే ఇక్కడ తగిలించేసాను. ఇప్పుడు ఇలా కట్ చేసిన దాంట్లో కొన్ని శారీస్ అయితే పెట్టుకోబోతున్నాను. మాది రెంటెడ్ హౌస్, ర్యాక్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్న ర్యాక్స్ కూడా ఇలా పెద్ద పెద్దగా ఉండటం వల్ల అన్నిట్లో కూడా అన్నీ సరిపోని ఉన్నాయి. శారీస్ వచ్చేసి బీరువాలో పెట్టుకోవటం వల్ల శారీ కట్టుకోవాలంటే బీరువా తీయాల్సి వస్తుంది అనమాట. సో మనం అప్పుడప్పుడు కట్టుకునేయే కాకుండా మామూలుగా ఫ్రైడే ఇట్లా చిన్న చిన్న వాటికి కూడా కట్టుకునే శారీస్ కోసం కూడా నేను బీరువా తీయాలంటే ఇబ్బంది పడిపోతున్నాను. ఎందుకంటే మంచాలు కూడా అడ్డు ఉంటాయి. అందుకోసమే ఇలానే పెట్టుకుందామని చెప్పేసి ఈ డ్రెస్సెస్ కింద పెట్టేసేసుకున్నాను. ఈ విధంగా ఈ పైన ఇలా కట్ చేసి పెట్టాను కదా ఇప్పుడు బ్యాగ్, ఆ బ్యాగ్లో శారీలోనే బ్లౌజ్ కూడా ఫోల్డింగ్ చేసి పెట్టేశాను. ఒక సైడ్ ఇలా హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న బ్యాగ్స్, అవి కూడా పెట్టేసేసుకున్నాను. ఈ బ్యాగ్స్ కూడా నేను ఈ బట్టల మీద పెట్టాల్సి వస్తుందండి. అన్నీ ఇంకేమున్నా కూడా అన్నీ ఇందులోనే పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడైతే చాలా నీట్గా అనిపించింది. నేను తీసుకోవచ్చు బ్యాగ్స్, మళ్ళీ అక్కడ తగిలించుకోవచ్చు. ఈ బ్యాగ్లో నుంచి శారీ కావాలంటే శారీ తీసుకోవచ్చు. ఇక్కడ కవర్లో మొత్తం చున్నీలు ఎక్స్ట్రా ఉంటే ఆ ఎక్స్ట్రా చున్నీల్ని మడత పెట్టి కవర్లో పెట్టేసి ఒక సైడ్కి పెట్టేసుకున్నాను. ఇంకా ఈ సైడ్ గ్యాప్ అయితే ఉంది, చూశారు కదా. ఇప్పుడైతే ఇంకొక బ్యాగ్ కూడా తయారు చేసి పెట్టేశాను. చూశారు కదండి, ఒక దాంట్లో శారీ బ్లౌజెస్, మరొక దాంట్లో పెట్టికోట్స్ ఉంటాయి కదా అన్నీ. ఇంకా స్టిచ్చింగ్ చేయాల్సిన బ్లౌజెస్ కొన్ని ఉంటే అవి కూడా ఇందులో పెట్టేసుకున్నానండి. స్టిచ్చింగ్ చేసేసాక ఎలాగో అందులో పెట్టేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే శ్రావణ మాసం అలా వచ్చిందంటే పూజలు చేసుకుంటూ ఉంటాము. శారీ కట్టుకోవాలని ఉన్నా కూడా కట్టుకోలేని పరిస్థితి అనమాట. ఇప్పుడైతే నాకు అన్నీ అందుబాటులోనే ఉంటాయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా ఒకే ర్యాక్లోనే మనము అన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట, చాలా నీట్గా. సో ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.